నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ తుని మైనర్ బాలిక ఘటన నారాయణరావు ఆత్మహత్య అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి। ఈ ఉదయం క్షణభంగుర సమయం తుని పట్టణంలో చోటు చేసుకుంది। కాకినాడ జిల్లాలోని తుని ప్రాంతంలోని ఒక రెగ్యులర్ గిర్ స్కూల్లో చదువుతున్న ఓ 13 ఏళ్ల బాలికపై అసభ్యపూర్వక చర్యలకు గురైనట్లు పోలీసులు అధికారులు గుర్తించారు। ఇక వివరాల మేరకు ఈ బాలికను నారాయణరావు మోసం చేసి స్కూల్ నుంచి మామిడి తోటలోకి తీసుకెళ్లి మ్యాంగో ఆర్చర్డ్ ప్రాంతంలో ఆమెను హింసించనున్నారని ఆరోపణలు ఉన్నాయి। పోలీసుల వివరాలు చెప్పే విధంగా ఒక వ్యక్తి తీసిన వీడియో ఆధారంగా అలాగే ఫిర్యాదు మేరకు నారాయణరావుని పట్టుకుని వెంటనే అరెస్ట్ చేయబడ్డారు। ఒక వీడియో సంచలనం సృష్టించింది। ఆ వీడియోలో నారాయణరావు బాలికను ఆశ్చర్యంగా మామిడి తోటలో బట్టలిప్పుతూ కనిపించేసరికి ఒక వ్యక్తి వీడియో తీస్తూ అడిగిన ప్రశ్నలకు నారాయణరావు ఆ 13 ఏళ్ల బాలికను మోసం చేసి మాయమాటలు చెప్పి తీసుకొచ్చి బలాత్కారం చేస్తున్నట్లు తెలిసిపోయింది। ఇదే ఆధారంగా పోలీసులు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ POCSO క్రింద కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు వెంటనే పట్టుకున్నారు। తర్వాతి ఘటన అక్టోబర్ 22వ తేదీన రాత్రి సుమారుగా 10 నుంచి 10 గంటల 30 నిమిషాల సమయంలో నారాయణరావును మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం కోసం తీసుకెళ్తుండగా అతడు టాయిలెట్ కు వెళ్ళాలి అని చెప్పి మనోహరంగా ఆస్థానాన్ని కోరారు। ఆ సమయంలో అతను ఏర్పాటు చేసిన వాహనం వద్ద నిల్చున్నప్పుడు వెంటనే ఉన్న పోలీసు యంత్రాంగం ఓ చెట్టు వద్ద ఆశ్రయం తీసుకుంటున్నట్టు వర్గాలు తెలిపాయి। వెంటనే అతను తొలుత అక్కడి నుండి పారిపోయి సమీపంలోని కోమటి చెరువులో దూకి సగటున ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు। పోలీసులు వెంటనే రాత్రిపూట గజయితగాళ్లను ఫైర్ డిపార్ట్మెంట్ ఫోర్సులను ఏర్పాటు చేసి శోధించగా దేహాన్ని ఫ్యాబ్రిక్ చేసిన రోజు మరొకరు బయటపరిచారు। ఇక ఈ ఆత్మహత్య అనే అంశానికి సంబంధించి పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి। ఇది నిజంగా ఆత్మహత్యేనా, పోలీసుల విచారణలో లోపాలున్నాయా అంటూ ప్రశ్నిస్తున్నారు। ఈ కేసు తీర్చిదిద్దబడిన హోస్టల్ నేపథ్యంలో బాలిక ఒక రెసిడెన్షియల్ స్కూల్ నుండి తీసుకెళ్లబడిందన్న నినాదమైతే వచ్చింది। మరి స్థానిక ప్రజలు, బాలిక కుటుంబం, దళిత సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు। స్కూల్ ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని, హాస్టల్ భద్రత విషయంలో బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు। ఈ కేసులో రాజకీయ రంగాల్లో కూడా స్పందనలొచ్చాయి। ఈ నిందితుడు ఒక పార్టీ కార్యకర్తనికి సంబంధం ఉన్నదని ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి। ఇక ఏపీలో విన్యసించిన విద్యార్థుల్లో భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి। స్థానిక జిల్లా ఆఫీసర్లు అలాగే ఉమెన్ కి సంబంధించిన కమిషన్తో కలిసి బాలిక కుటుంబానికి వైద్య, మానసిక సహాయం అలాగే కౌన్సిలింగ్ ఇవ్వాలని నిర్ణయించారు। ఈ తునిలోని మైనర్ బాలికపై సాంఘిక బాధ్యత లేని వ్యక్తి చేసిన ఈ కృత్యానికి సంబంధించి ఆ తర్వాత నిందితుని హఠాత్ వరడం అలాగే మిగిలిన భావోద్వేగాలు ఎంతో క్లిష్టంగా ఉన్నాయి। కానీ ఈ నేపథ్యంలో మనం తప్పక కోరుకోవాల్సింది ప్రతి విద్యార్థి, ఒక చిన్న బిడ్డ కూడా అందరూ భద్రతతో స్కూల్కి వెళ్ళడం, హాస్టల్కి వెళ్ళడం అలాగే ఆరోగ్యకరంగా ఉంటేనే సమాజం మంచిగా నిజంగా ముందుకు వెళ్ళొచ్చు। పోలీసులు, విద్యా సంస్థలు, కుటుంబాలు కలిసి బాధ్యత వహించాలి। ఈ ఘటన మళ్ళీ జరగకుండా చూసుకోవాలని కోరారు।